మహబూబాబాద్ జిల్లాకు కేటీఆర్ రాకను నిరసిస్తూ ఇప్పటికే పలు ప్రజా గిరిజన సంఘాలు నిరసనలు ఆందోళనలు చేపట్టాయి. ధర్నాకు పోలీసులు అనుమతించకపోవడంతో జిల్లాలోని బీఆర్ఎస్ నేతలు అసహనానికి గురయ్యారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. ప్రస్తుతం జిల్లాలో 163 సెక్షన్ అమల్లో ఉంది. శాంతి భద్రతల దృష్ట్యా కేటీఆర్ మహాధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదంటున్న ఏఎస్పీ జోగుల చెన్నైతో మా ప్రతినిధి యశ్వంత్ ఫేస్ టు ఫేస్. మహాధర్నాకు శాంతి భద్రతలకు ఆటంకం కలిగే ఇంటెలిజెన్స్ వర్గ సమాచారం మేరకు జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ గారు అనుమతిని నిరాకరించడంతో రాత్రి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున మోహరించి కూడా ధర్నా చేసిన పరిస్థితులు మనం చూసుకున్నాం. సుమారు 2-3 గంటల పాటు ధర్నా నిర్వహించిన క్రమంలో అక్కడ సంబంధించిన ఎవరైతే నాయకులు ధర్నాలో పాల్గొన్నారో సాక్షాత్తుగా ఎస్పీ కార్యాలయంపై వాటర్ బాటిల్ రువిన సందర్భం కూడా మనం చూసాం. వెంటనే స్పందించిన పోలీసులు అక్కడ చేరుకొని వారికి నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారు. దీంతో పాటుగా అక్కడ మహబూబాబాద్ జిల్లాలో మొత్తం మీద కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పెద్ద ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. కేటీఆర్ రాకను అడ్డుకుంటామని గిరిజన సంఘాలు కూడా, ఓవైపు బీసీ సంఘాలు, మరోవైపు సిపిఐ పార్టీ కూడా ప్రకటించింది. దీంతో పోలీసులు అలర్ట్ అయి మొత్తం మహబూబాబాద్ జిల్లాను మొత్తం కూడా తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. సాక్షాత్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా కాంగ్రెస్ సభలను అడ్డుకుంటామని కూడా రాత్రి ప్రకటించడంతో కూడా ఉద్రిక్త పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో ఎస్పీ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో పూర్తిగా జిల్లా పోలీసులు మోహరించారు. ప్రస్తుతం ఎలాంటి సందర్భం ఉంది, జిల్లాలో ఎలాంటి వాతావరణం నెలకొందో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ఏఎస్పీ సార్ అన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. మహబూబాబాద్ జిల్లాలో ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అందరికీ నమస్కారం. నా పేరు జోగుల చెన్నై, అడిషనల్ ఎస్పీ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్. మీకు అందరు తెలుసు, గత సంవత్సరము జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కష్టపడి ఎలక్షన్స్ అన్నింటినీ ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా కూడా సజావుగా నిర్వహించడం జరిగింది. దాని తర్వాత మీకు అందరూ తెలిసి ఈ సంవత్సరం కూడా చాలా పీస్ఫుల్గా జిల్లా ప్రశాంతంగా నడుస్తూ ఉంది. మా జిల్లా ఎస్పీ గారు శ్రీ సుధీర్ కేకన్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో జిల్లా ప్రశాంతంగా నడుస్తున్న సమయంలో లగ్గచెర్ల అనే విలేజ్ ఎక్కడో వికారాబాద్ సంబంధించినటువంటి ఇష్యూ అక్కడ ఇష్యూని పురస్కరించుకొని కొన్ని పార్టీల వాళ్ళు, టీఆర్ఎస్ కానీ కొన్ని పార్టీల వాళ్ళు గ్రూప్స్ కానీ మహబూబాబాద్ జిల్లాకు వచ్చి ఇక్కడ దాన్ని లింకప్ చేసుకొని ఇక్కడ మహాధర్నా చేపట్టాలని చెప్పేసి నిర్ణయించారు. దానికి నిన్న పర్మిషన్ అడిగితే మేము అక్కడ వాళ్ళకు పర్మిషన్ రిజెక్ట్ చేశాము. దానికి సంబంధించి నిన్న ఎస్పీ ఆఫీస్ దగ్గర కొంచెం ధర్నా కూడా చేయడం జరిగింది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ధర్నా చేస్తారని చెప్పేసి వాళ్ళు నిర్ణయించిన క్రమంలో మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫుకెళ్ళి మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో వివిధ జిల్లాల నుంచి దగ్గర ఒక 500 మంది రకరకాల పోలీస్ సిబ్బందిని ఇక్కడ పిలిపించి ఆ ధర్నాని నిర్వహించకుండా అనుమతి లేదు కాబట్టి వాళ్ళని నిరోధించడం కోసం మేమంతా ఇక్కడ ప్రయత్నాలు చేశాము. కానీ వాళ్ళు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి తర్వాత ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళు విత్డ్రా ఇంతకుముందు పోయినట్టు మాకు తెలిసింది. కానీ మేము అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకొని టౌన్లో 20 ప్లేసులలో పికెట్లు పెట్టి పెట్రోలింగ్ పెట్టి ఫ్లాగ్ మార్చ్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇది మనకు ఎటువంటి సంబంధం లేని ఇష్యూ. ఇది మన జిల్లా చాలా ప్రశాంతమైన జిల్లా, ఇది మారుమూల జిల్లా, ఇది గిరిజనులకు సంబంధించింది. ఎవరి బతుకు వాళ్ళు బతుకున్న తరుణంలో ఈ పొలిటికల్ గెయిన్ కోసము ఎక్కడో జరిగినటువంటి లగచర్ల ఇష్యూని తీసుకొచ్చి ఇక్కడ మహబూబాబాద్ మారుమూల జిల్లాకు తీసుకొచ్చి ఇక్కడ మనస్పర్ధలు సృష్టించి జిల్లాని అల్లకల్లోం చేసి ఇప్పుడిప్పుడే అభివృద్ధి ప్రదంలో పోతున్నటువంటి జిల్లాను నాశనం పట్టించడానికి కొన్ని శక్తులు తయారైనాయి. కాబట్టి మేము కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నాము. ప్రజలకు కూడా మీ విజ్ఞప్తి ఏంటంటే ప్రజలు ఇటువంటి వాటికి సహకరించకూడదు. మన జిల్లా సమస్య ఉండి మనకు ఏదైనా సమస్య వస్తే మనము స్పందించాలి తప్ప ఎక్కడో ఇష్యూ తీసుకొచ్చి అదేమో కర్ణాటక రాష్ట్రము అక్కడ బార్డర్ ఉంది, ఇక్కడేమో ఆంధ్ర రాష్ట్రం బార్డర్ ఉంది, దానికి మధ్య దగ్గర 400 కిలోమీటర్ల దూరం ఉన్నది. ఆ ఇష్యూని తీసుకొచ్చి ఇక్కడ పొలిటికల్ గెయిన్ చేయడానికి చూస్తే మాత్రం మేము సహించము, కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మా ఎస్పీ గారు ఆల్రెడీ 144 సెక్షన్ ఇక్కడ ఇష్యూ చేశారు. అందరికీ మేము ప్రెస్ ద్వారా కూడా మేము చెప్తున్నాం. కాబట్టి పౌరులు, శాంతి కామికులంతా మాకంతా సహకరించి జిల్లాని ప్రశాంతంగా ఉండడానికి సహకరించాలని చెప్పి మేము అంతా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లాలో అల్లర్లు సృష్టించడానికి కొన్ని రాజకీయ శక్తులు కుట్రలు పడుతున్నాయి. ఈ పూర్తి సమాచారం తమ వద్ద ఉంది. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. ప్రజలు కూడా ఈ అవాంఛనీయ శక్తుల ఉచ్చులో చిక్కి శాంతి భద్రతలు విఘాతం కూడా కల్పించదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ.